యేసయ్య మాట జీవపు బాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అని రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ దినాలలో అనేక మంది తమ నోటి మాటలను బట్టి ఏ సమస్యలను, దుఃఖాలను, గొడవలను, శ్రమలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. జీవ మరణములు నాలుక వశము. యేసుక్రీస్తు యొక్క మాటల మాదిరి ఎలా ఉన్నదని గమనిస్తే దయగల మాటలు ఆయన నోట ఉన్నవి. అంతేకాక ఓదార్పునిదిగా ఓదార్చే మాటలు, ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, విశ్వాస సంబంధమైన మాటల ద్వారా ప్రజలకు ఒక స్వస్థత, ఆదరణ, నెమ్మది కలుగుచూ ఉన్నది. సమయోచితమైన మాటలు. ఇంకా గమనిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 19వ వచనములో, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు అని చూడగలుగుతాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. కానీ ప్రియులారా, దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి అని చూస్తాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచి ఆ తరువాత బాధపడితే ప్రయోజనమేమీ ఉండదు. నోరు జారిన మాట మరల మన జీవితాలలో వెనక్కి తీసుకొని రాలేము. కనుక ప్రతి క్షణము మనము పలికే ప్రతి మాటకు లెక్క చెప్పాలని దైవ భయముతో మన ఆత్మీయ జీవితంలో నడుచుకొందుముగాక. దేవునికి భయపడు వారందరికీ దేవుని కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.